ఈపీఎఫ్ఓ పెన్షన్కి సంబంధించి మే జూన్ నెలల్లో ఈపీఎఫ్ఓ 3.0 అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆటో క్లెయిమ్ల పరిష్కారాలు అందుబాటులోకి, డిజిటల్ దిద్దుబాట్లు కూడా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ డిజిటల్గా రూపాంతరం చెందుతుందని, 9 కోట్ల మంది లబ్ధిదారులు మే లేదా జూన్ నుంచి ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి రాబోతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కొత్త వెర్షన్లో లబ్ధిదారుల దరఖాస్తులు వేగంగా పరిష్కృతమై వారు ఏటీఎంల ద్వారా నగదు డ్రా చేసుకోగలుగుతారని శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇక కొత్త వెర్షన్లో ఆటో క్లెయిమ్ పరిష్కారాలు, డిజిటల్ దిద్దుబాట్లు అందుబాటులోకి వస్తాయని మాండవీయ వివరించారు. ఇక ఈపీఎఫ్ 3.0 వెర్షన్లో లబ్ధిదారులు అదే పనిగా ఫారాలు నింపాల్సిన పని ఉండదు. క్లెయిమ్లు, దిద్దుబాట్లు కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదు. త్వరగా క్లెయిమ్ల పరిష్కారమై నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బు అయితే క్రెడిట్ అవుతుంది. ఈపీఎఫ్ఓ వద్ద ప్రస్తుతం 27 లక్షల కోట్ల నిధులైతే ఉన్నాయని, వాటిపై 8.25% వడ్డీ చెల్లిస్తుందని మాండవీయ తెలిపారు. ఇక అటల్ పెన్షన్ పథకం, ప్రధానమంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్ధన్ యోజన వంటి పథకాలను క్రమబద్ధీకరించబోతున్నట్లు మాండవీయ తెలిపారు. ఇక కార్మిక రాజ్య బీమా సంస్థ లబ్ధిదారులు త్వరలోనే ఆయుష్మాన్ భారత్ జాబితాలో ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందగలుగుతారని వెల్లడించారు. దాతృత్వ సంస్థలు నడిపే ఆసుపత్రులు కూడా ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి రాబోతున్నాయని తెలిపారు.